డియర్ నీట్ 2026 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ప్రతి ఒక్కరికి కూడా మరి నీట్ 2026 ఎగ్జామినేషన్ అయితే సమీపిస్తుందమ్మా. సమీపించే కొద్ది మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది, మరి మన టార్గెట్ ఏంది? మన టార్గెట్ నీట్లో మనకి 700 మార్క్స్ ఉంటుంది. 700 మార్క్స్ ఉంటుంది. 700+ మార్క్స్ తెచ్చుకోవటం ఎలా సార్? మరి 700 కదా టార్గెట్, 700+ ఇది సాధ్యం అయ్యిద్దా మరి నీట్లో అంటారు. మరి మనం టార్గెట్ పెట్టుకోలేము. ఆల్రెడీ స్టూడెంట్స్ కొంతమంది కూడా ఏంటంటే నీట్ ఎగ్జామినేషన్లో మరి లాంగ్ టర్మ్ 1, 2, 3 తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. లాంగ్ టర్మ్ 1 నుంచి లాంగ్ టర్మ్ 2కి వచ్చేసారు. అంటే మనం లాంగ్ టర్మ్లో ఏమేమి మిస్టేక్ చేసాము, అదేవిధంగా లాంగ్ టర్మ్ 2 చేసిన లాంగ్ టర్మ్ 3 అంటే మన మిస్టేక్స్ మనము ఒకసారి రివ్యూ చేసుకోండి. రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు మరి మీకు 720+ మార్క్స్ 700+ మార్క్స్ రావాలంటే ఏ విధంగా రావాలో చూద్దాం. ఆల్రెడీ మనకు ప్యాటర్న్ తెలుసు కదా. 180 క్వశ్చన్లు ఉంటాయి. 180 క్వశ్చన్లు ఉంటాయి. 180 నిమిషాలు ఉంటాయి. ఈసారి ఇంతకుముందు 200 క్వశ్చన్ల దాకా ఉండేవి, అవి తీసేసారమ్మా లాస్ట్ ఇయర్ నుంచి. మరి ఈసారి కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్ ఏమీ రావటం లేదు. మరి గవర్నమెంట్ నీట్ నుంచి నీట్ సిలబస్ కూడా ఇచ్చేసారు. నీట్ సిలబస్ ఇచ్చాడు, అడ్వైజ్డ్ మరి మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడం ఇచ్చాడు. ఈ డీటెయిల్స్ ఇచ్చాడు. 45 మార్క్స్ బాటనీ, 45 మార్క్స్ 45 క్వశ్చన్స్ జువాలజీ, అదేవిధంగా 45 క్వశ్చన్స్ ఫిజిక్స్, 45 క్వశ్చన్స్ కెమిస్ట్రీ. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్, 180 180 × 4 720 మార్క్స్కి ఎగ్జామినేషన్ పడింది. మన టార్గెట్ వచ్చి 700+ టార్గెట్ పెట్టుకోండి. సార్ 700+ టార్గెట్ ఏ విధంగా పెట్టుకుంటాము, అంత రావు కదా అంటారు. మీరు 700+ టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, కనీసం మీరు 550, 600, 650 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఆ స్ట్రాటజీ ఎలా ఏ విధంగా ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాం, చూద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ ఇయర్ కూడా మనం వీడియో చేయడం జరిగింది. నీట్ 2025 చాలామంది కూడా మంచి MBBS కాలేజీల్లో చేరారు మన గైడెన్స్ ద్వారా. అది మరి చూద్దాం ఒకసారి ఎలా ఉందో. మరి స్కోరింగ్ ఎలా చేయాలి? స్కోరింగ్ 700+ నీట్ 20 ఇది అంబియస్ గోల్ అనమాట. మన గోల్ పెట్టుకోవాలి. మనకు ఆల్రెడీ చెప్పాం కదా, 180 కంపల్సరీ క్వశ్చన్స్, 180 మినిట్స్. ఒక్కొక్క క్వశ్చన్ 1 మినిట్లోనే సాల్వ్ చేయాలి. అండర్స్టాండింగ్ ఫస్ట్ కాన్సెప్ట్ అయితే అండర్స్టాండింగ్ 2026 ల్యాండ్స్కేప్ అని మనం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. నీట్ 2026 ది ఎగ్జామ్ ట్రాన్స్లేషన్ టు ఫార్మేట్, నో ఆప్షనల్ క్వశ్చన్స్ తీసేసి everyone 180 క్వశ్చన్స్ ఈజ్ కంపల్సరీ. ఈసారి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా రాయాలి. ఇంతకుముందు 2024కి ముందు కొద్దిగా ఆప్షన్స్ 2025 నుంచి అది ఎత్తేయడం జరిగింది. మీనింగ్ కెనాట్ అఫోర్డ్ వీక్ చాప్టర్స్. తర్వాత మనకి మార్క్స్ అనేవి 720కి పెడతారు. టార్గెట్ 700+, మనకి 175+ కరెక్ట్ ఆన్సర్స్ విత్ మినిమల్ నెగిటివ్ మార్కింగ్. అది గుర్తుపెట్టుకోండి. 175 కరెక్ట్ ఆన్సర్స్ మీకు 700+ రావాలంటే ఏం చేయాలి? 175 రావాలి. మార్కింగ్ స్కీమ్ 4 మార్క్స్ వస్తాయి ఒక్కో క్వశ్చన్. మరి నెగిటివ్ అయితే నెగిటివ్ మార్క్స్. సబ్జెక్ట్ వైజ్ మాస్టర్ స్ట్రాటజీ ఉండాలి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి. సబ్జెక్ట్ వైజ్ మీరు బాటనీలో ఎన్ని మార్క్స్ రావాలమ్మా? బాటనీలో 350 మార్క్స్ రావాలి. మరి అదేవిధంగా టార్గెట్ మనకి బాటనీలో 350 టార్గెట్. బయాలజీ ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ 700+ స్కోర్. You must aim for near perfect marks. NCERT is the Bible. NCERT బుక్స్ని ఎంత తరువుగా చదివితే మీకు అంతా వచ్చే అవకాశం ఉంది. రీడ్ ఎవ్రీ సింగిల్ లైన్ ఇంక్లూడింగ్ సమ్మరీస్, ఇంట్రడక్షన్, ఏది కూడా వదలవద్దు. అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉంటుంది. అప్లికేషన్ ఓరియంటెడ్ డయాగ్రామ్స్, లేబుల్స్, ప్రాక్టీస్ డ్రాయింగ్ లేబుల్స్. క్వశ్చన్స్ ఆఫెన్ ఆస్క్ స్పెసిఫిక్ పార్ట్స్ ఆఫ్ డయాగ్రామ్స్, పార్ట్స్ ఆఫ్ ద BBR వెక్టర్ ఆఫ్ ద హోమ్ అండ్ హార్ట్, టర్మినాలజీ, క్రియేట్ మిస్టేక్ డైరీ ఫర్ కన్ఫ్యూజింగ్ టర్మ్స్, ఫైలోడ్ అండ్ ఫైలోయికేడ్. మరి 700+ రావాలంటే ఫిజిక్స్లో మీకు ఎన్ని రావాలి? ఫిజిక్స్ మార్క్స్ ఎన్ని రావాలమ్మా? ఫిజిక్స్లో 170 మార్క్స్ రావాలి. 170+ రావాలి. మీకు 170+ వస్తే మీకు 700. మనకి 45 అంటే కదా, 45 మొత్తము 180 మార్క్స్ మ్యాక్సిమం. మీకు 170+ మీకు వస్తే మీకు 700+ వచ్చి ఫిజికల్ యూజువల్లీ ర్యాంక్ డిసైడర్. ఫిజిక్స్ ఎక్కువగా ర్యాంక్ డిసైడర్. ఎక్కువగా బైపీసీ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ రావమ్మా. దానిలో పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఈ మ్యాథ్స్ ఎక్కువగా చేయలేకపోతున్నారు. తర్వాత కాన్సెప్చువల్ క్లారిటీ. డోంట్ జస్ట్ మెమరైజ్ ద ఫార్ములాస్, అండర్స్టాండ్ ద డివైస్. జస్ట్ ఫార్ములాస్ని బై హార్ట్ చేయడం అలా ఏం చేయకూడదు. ది ఫార్ములా షీట్స్ మెయింటైన్, సబ్జెక్ట్ వైజ్ ఫార్ములా బుక్ ఒకటి మెయింటైన్ చేయాలి. రివైజ్ డైలీ 15 minutes.
15 మినిట్స్ నెమరేసుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా. మరి 15 మినిట్స్ నెమరేసుకోవాలి. హై వెయిటేజ్ యూనిట్స్, ఫోకస్ ఆన్ మోడర్న్ ఫిజిక్స్, ఎలక్ట్రోస్టాటిక్, మ్యాగ్నెటిజం, మెకానిక్స్. మంచి అసలు దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎక్కువ మంది ప్రాక్టీస్ చేయటంలో. అసలు ఫిజిక్స్ అంటే ఈ బైపీసీ స్టూడెంట్స్కి చాలా భయం వేస్తుందమ్మా. నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను సైకాలజీ ఫిజిక్స్లో ఈ ప్రాబ్లమ్స్. అందుకని వీళ్ళు ఏంటంటే మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఎంపీసీ నుండి బైపీసీ తీసుకుంటున్నారు. మ్యాథ్స్ అంటే కొద్దిగా భయం వచ్చి బైపీసీ తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఫిజిక్సే మీకు ర్యాంక్ డిసైడర్. అసలు ఫిజిక్స్ అనేది పెద్ద ర్యాంకు డిసైడర్. మరి కెమిస్ట్రీ టార్గెట్ ఏ విధంగా ఉంది? కెమిస్ట్రీ కూడా మనకి 180 మార్కులకు రావాలి కదా, మనకి 170 కంపల్సరీ రావాలి. మీరు టార్గెట్ పెట్టుకుంటే 600 వస్తుంది, 550 వచ్చిన మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం ఉంది. మనకు 700+ రావాలి అని ఒక మైండ్ దృఢ నిశ్చయితం ఉండండి. అదేవిధంగా కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ, ట్రీట్ లైక్ ఫిజిక్స్, మాస్టర్ ఆఫ్ ద ఫార్ములాస్, ప్రాక్టీస్ న్యూమరికల్స్, ఎన్సీఆర్టీ బుక్స్, ఫిజిక్స్ మరి ఆర్గానిక్ కెమిస్ట్రీ, అండర్స్టాండింగ్ ద మెకానిజం, ఫోకస్ హెవీలీ నేమ్డ్ రియాక్షన్స్, జీఓసి, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. తర్వాత ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, దిస్ ఈజ్ మెమరీ ఇంటెన్సివ్, రీడ్ ద ఎన్సీఆర్టీ బుక్స్, ఎస్, పి, డిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎలిమెంట్స్ మల్టిపుల్ టైమ్స్ చదువుకోవాలి. తర్వాత ఫోకస్ ఆన్ ట్రెండ్స్ అండ్ ఎగ్జామ్షన్స్. తర్వాత రికమెండెడ్ స్టడీ మెటీరియల్ చూసుకోండి. ఆల్రెడీ ఇంకా మనకి ఎన్ని రోజులు ఉంది? మే 4న 2న ఎగ్జామ్ జరుగుతుంది. ఇక నెక్స్ట్ వీక్ ఫిబ్రవరిలో మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుందమ్మా. ఫిబ్రవరిలో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చి దానికి ఇబ్బంది అవ్వలేదు. బయాలజీ ఎన్సీఆర్టీ క్లాస్ 11th 12th చదువుకోవాలి. ఎండీజీ ఎన్సీఆర్టీ అట్ అవర్ ఫింగర్ ట్రిప్స్ ఉండాలి ప్రాక్టీస్. ఫిజిక్స్ ఎన్సీఆర్టీ క్లాసు, ఎన్సీఆర్టీ ప్లస్ క్లాస్ నోట్స్, డీజీ పాండే, వర్మ. మరి కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ ఎంహెచ్ చౌహాన్, ఆర్గానిక్, అవసాత్ ఫిజికల్. ఈ విధంగా కూడా ప్రిపరేషన్ అయితే మీకు 700+ టార్గెట్ కాదు, మనకి 700+ అనేది టార్గెట్ ఉంటే కనీసం 600, 550 అయినా మీకు ఎంబీబీఎస్ సీట్ వస్తే చాలా. అది గుర్తుపెట్టుకోండి. మన లాంగ్ టర్మ్ చేసి ఎన్ని లాంగ్ టర్మ్ మీరు కాన్సెప్ట్ తెలియకుండా ఎన్ని లాంగ్ టర్మ్లు చేసినా వేస్టే. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక లాంగ్ టర్మ్ పోయింది, రెండో లాంగ్ టర్మ్లో ఫస్ట్ లాంగ్ టర్మ్లో నేను ఏం మిస్టేక్ చేసినా అది తెలుసుకోవాలి, రివ్యూ చేసుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్స్. మరి ఆల్ సబ్జెక్ట్ ఎన్సీఆర్టీ లాస్ట్ 5 years పీవైక్యూ చేయాలమ్మ. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 5 years పీవైక్యూస్ థరోగా చేయాలి ప్రతి స్టూడెంట్ కూడా. ఎన్ని పీవైక్యూస్ చేస్తే మీకు 15 years పీవైక్యూస్ అంటే మీరు 15 పేపర్స్ ఉంటాయి. 15 పేపర్స్ మాక్ టెస్టులు రాయటం, గ్రాండ్ టెస్టులు రాయటం థరోగా రాయాలి. మరి 4th వచ్చేసి మన రోడ్ టు 700 టైం లైన్. ఫిజిక్స్ 1 సిలబస్ కంప్లీషన్ అంటిల్ డిసెంబర్కి ఆల్రెడీ కంప్లీట్ అయిపోవాలి. ఈ ఫాజ్కి ద ఫోకస్ ఆన్ డీప్ అండర్స్టాండింగ్ సాల్వ్ ఎట్ మొత్తం సిలబస్ డిసెంబర్ కల్లా కంప్లీట్ చేయండి. ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాం కాబట్టి ఈ ఫేజ్ 2లో జనవరిలో సిలబస్ ఫస్ట్ రివిజన్ డెప్త్ టు ఫిబ్రవరి రివిజన్ ఫేజ్ చూసుకోవాలా. ప్రతి స్టూడెంట్ కూడా జనవరిలో ఫిబ్రవరి రివిజన్. రీడ్ ఎన్సీఆర్టీ స్టార్టింగ్ టేకింగ్ టెస్ట్ సిలబస్ వైజ్. ఐడెంటిఫై నెగిటివ్ మార్కింగ్ ట్రిగ్గర్, సిల్లీ మిస్టేక్స్ని తీసివేయాలి. క్యాలిక్యులేషన్ ఎర్రర్స్, కాన్సెప్టువల్ ఎర్రర్స్, దీనివల్ల కూడా చాలామంది మార్కులు లూజ్ అవుతున్నారు. మరి అదేవిధంగా ఫేజ్ 3 మాక్ టెస్ట్ మ్యారథాన్, మార్చి ఏప్రిల్ నుంచి మారథాన్ పెట్టుకోవాలి. తర్వాత సిమ్యులేట్ ఎగ్జామ్ కండిషన్స్, టేక్ ఫుల్ లెంత్ ఆఫ్ మాక్ టెస్ట్ బిట్వీన్ 2 PM to 5 PM. అంటే ఎగ్జామినేషన్ మనకి 2 గంటల నుంచి 5 గంటల మధ్యలోనే జరిగిద్ది. దానికి సంబంధించిన మాక్ అప్పుడే రాయాలి. అప్పుడే రాస్తే మీ మైండ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఎనాలిసిస్ ఇది కీ. ఎనాలిసిస్ చేయాలి. ఎంత ఎనాలిసిస్ చేస్తే అంత మంచిది. నీట్లో అప్పుడు ఈ రోజుల్లో ఒక ఐఏఎస్ ఎగ్జామ్ లాగా తయారైంది నీట్ కూడా. స్పెండ్ 2 hours అనలైజింగ్ ఎవ్రీ 3 hours టెస్ట్. ఇఫ్ యూ గెట్ ఎ క్వశ్చన్ రాంగ్ సాల్వ్ 5 more ఆఫ్ దట్ సేమ్ టైప్ ఇమీడియట్లీ. అదేవిధంగా సపోజ్ ఒక క్వశ్చన్ కానీ తప్పు జరిగితే అదే టైప్ క్వశ్చన్లు 5 questions సాల్వ్ చేయండి ఇమ్మీడియట్గా. మీకు ఒక కాన్సెప్ట్స్ అయితే వచ్చేస్తుంది. ఇది స్టూడెంట్స్. మరి డైలీ షెడ్యూల్ పెట్టుకోండి అమ్మ. డైలీ షెడ్యూల్ ఫర్ టాపర్. మరి 6 AM to 9 AM బయాలజీ చదువుకోండి. పొద్దున్న లేవగానే 6 గంటల నుంచి 9 గంటలకి బయాలజీ, ఫ్రెష్ మైండ్ ఫర్ మెమరైజేషను. తర్వాత 10 గంటల నుంచి 1 గంట వరకు ఫిజిక్స్, న్యూమరికల్, లాజిక్ హెవీ వర్క్. తర్వాత 2:30 నుంచి 5:30 వరకు మాక్ టెస్ట్, ఇంటెన్సివ్ కెమిస్ట్రీ. తర్వాత 7 PM నుంచి 9 PM రివ్యూయింగ్ మిస్టేక్స్ అండ్ మేకింగ్ షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి మీ యొక్క షార్ట్ నోట్స్. ఈ విధంగా ప్రిపరేషన్ టిప్స్ ఫైనల్గా చెప్పేదంటే యాక్యురసీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ స్పీడ్.
మీకు స్పీడ్తో పాటు స్పీడ్ ప్లస్ యాక్యురసీ ఉండాలి. మీరు స్పీడ్ వెళ్ళి ఎక్కడో బొక్కబొరలో పడకూడదు. ఏదో మనం కారు డ్రైవ్ చేస్తూ స్పీడ్గా వెళ్ళి ఎక్కడో ఒకట మరి యాక్సిడెంట్ చేయకూడదు. మీరు యాక్యురసీ స్పీడ్గా ఉండేటప్పుడు యాక్యురసీ మనము హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు కరెక్ట్గా వెళ్ళాలి, అంతేగాని యాక్సిడెంట్ చేయకూడదు. మీరు కూడా అదే విధంగా ఎయిమ్ ఫర్ 100% యాక్యురసీ ఇన్ డైలీ ప్రాక్టీస్. స్పీడ్ విల్ ఫాలో ద న్యాచురల్లీ యాజ్ యూ బికమ్ ఎ ఫెమిలియర్ విత్ క్వశ్చన్ ప్యాటర్న్స్. అందుకని పీవైక్యూ చేయండి లాంగ్ టర్మ్. అందుకని లాంగ్ టర్మ్లు తీసుకునే వాళ్ళందరూ కూడా గమనించగలరు. ఎక్కువగా మరి మీకు షెడ్యూల్ అయితే చూసుకోండి. ఆల్రెడీ కూడా మన ఛానల్లో ఎలాంటి అప్డేట్స్ అయితే వస్తాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి డీటెయిల్స్ మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కడు లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు మరి ఫస్ట్ సెకండ్ లాంగ్ టర్మ్కి ప్రతి ఒక్కరు కూడా నీట్లో ఎంబీబీఎస్ సీట్ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. బై. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.